హాయ్ అందరికీ వెల్కమ్ టు మై డైలీ రొటీన్ బ్లాగ్. ఈరోజు నేను నా రోజు ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ది డే. బ్రేక్ఫాస్ట్లో నేను ఓట్స్ అండ్ బనానా మిల్క్ హనీ కలిపి నా డాటర్ శ్రియాకి ఇస్తున్నాను. తను 3 years ఓల్డ్. తనకి ఓట్స్ చాలా ఇష్టం. రోజు అదే అడుగుతూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను హోమ్ చోర్స్ స్టార్ట్ చేస్తాను. క్లీన్ చేసుకోవడం, మాల్ క్లీనింగ్ టాస్క్, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది రొటీన్. డిషెస్ వాష్ చేసుకోవడం, ఇవన్నీ చిన్న చిన్న టాస్క్ చేసుకుంటూ ఉంటాను. నన్ను చూసి శ్రియా కూడా తను డిషెస్ వాష్ చేస్తుంది తన కిచెన్లో, తన టాయ్ కిచెన్లో. ఎంత క్యూట్గా ఉంది కదా. చిన్నపిల్లలు ఎంత బాగా కాపీ చేస్తారు కదా. తర్వాత కిచెన్ కౌంటర్ అంతా వైప్ చేసుకున్నాను. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. రైస్ పెడదామని అనుకున్నాను. అప్పుడు శ్రియా వచ్చి నేను వాష్ చేస్తాను అని చెప్తుంది. రైస్ వాష్ చేసేటప్పుడు ఎవ్రీడే తను కూడా వాష్ చేస్తుంది నాతో పాటు. రైస్ వాష్ చేసినాక నేను వాటర్ వేస్తాను అని ఇక్కడ చెప్తుంది. తనే వాటర్ వేస్తుంది. ఇప్పుడు నేను రైస్ పెట్టి రసం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. రసం చేద్దామని. శ్రియాకి రసం అంటే చాలా ఇష్టం. ఈరోజు నాకు రసం చేయి అని చెప్తుంది. సో ఇప్పుడు రసం చేసేకి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. టొమాటో, కొత్తిమీర, ఆనియన్, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర అండ్ వెల్లుల్లి అన్నీ మిక్సీలో వేసి మిక్సీ చేసి ప్యూరీ చేసుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత చింతపండు నీళ్ళు, మనకి రసం ఎంత కావాలి అంత చింతపండు నీళ్ళు ప్రిపరేషన్ చేసుకొని తర్వాత దాంట్లో పసుపు, ఇంగువ వేసుకోవాలి. టొమాటో కావాలా?
కొన్ని టొమాటోస్ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ప్యూరీ చేసిన పేస్ట్ వేసుకొని ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి. తిరువాత వేసేయాలి. కొంచెం 5 మినిట్స్ బాయిల్ అయినాక అంతే, రసం రెడీ. తిరువాత వేసేద్దాము. ఇక్కడ శ్రియ నేను వాటర్ వేస్తాను అని చెప్తుంది. సో ఆమె చేతితో 1 కప్ వాటర్ వేపించాను. రసం బాయిల్ అయ్యే వరకు డిషెస్ వాష్ చేసింది ఎక్కడ పెట్టాలో అక్కడ వాపస్ ప్లేస్ చేస్తున్నాను. రసం అయిపోయింది. ఇప్పుడు నెయ్యి, అన్నం, రసం అంతా కలిపి శ్రియకి తినిపిద్దామని ప్లేట్ రెడీ చేసుకుంటున్నాను. మా ఆఫ్టర్నూన్ లంచ్ తను ఎప్పుడు నాకే తినిపి అని చెప్తుంది. మమ్మీనే తినిపియాలి అని చెప్తుంది. బాగుందా? ఆఫ్టర్నూన్ శ్రియ 2 అవర్స్ పండుకుంటుంది. తను పండుకొని లేసే వరకు నేను వేరే పని చేసుకుంటాను. టేబుల్ అరేంజ్ చేసుకోవడం, లేదంటే బట్టలు ఫోల్డ్ చేసుకోవడం, అలా ఏమో ఒక పని చేసుకుంటూ ఉంటాను. శ్రియ పండుకొని లేసే వరకు నా పని అయిపోతుంది యూజువలీ. త్రీ 45కి శివాంష్ స్కూల్ నుంచి వస్తాడు. వాడు ఇప్పుడు 4th గ్రేడ్లో ఉన్నాడు. 9 years old. శివాంష్ వచ్చిన వెంటనే నేబర్ పిల్లోడు వచ్చినాడు. తనతో కొద్దిసేపు ఆడుకుందామని వచ్చినాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుకుంటున్నారు కొద్దిసేపు.
Yes. Yes. We have to listen to both of them for 24 hours. ఈరోజు చాలా బట్టలు ఫోల్డ్ చేసేవి ఉన్నాయి. ఈరోజు ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఈవినింగ్ ఒక స్నాక్ ట్రై చేశాను. రోస్టెడ్ కార్న్ ఇన్ ఏ బటర్ డిప్. బటర్లో కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్, చాట్ మసాలా, కొత్తిమీర అండ్ లెమన్ జ్యూస్ వేసి దాంట్లో కార్న్ని డిప్ చేసి తినాలి. చాలా బాగుంటుంది టేస్ట్. శ్రియా వచ్చి నేను హెల్ప్ చేస్తాను అని చెప్తుంది. బట్టలు ఫోల్డ్ చేసే హెల్ప్ చేస్తుంది నాకు. బట్టలని ఫోల్డ్ చేసినాక శ్రియా టాయ్స్తో ఆడుకోయింది. తర్వాత శివాంష్ హోంవర్క్ చేసుకున్నాడు. ఇది నా డైలీ రొటీన్ వ్లాగ్. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హోప్ఫుల్లీ యూ లైక్డ్ ఇట్.